ఒంగోలు నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యంత్రాంగం ప్రాథమికంగా 2 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలోని సరస్వతి జూనియర్ కాలేజీ, పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సరస్వతి జూనియర్ కాలేజీలో 400 మందికి పైగా పునరావాసం కల్పించగా, పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 102 మందికి పునరావాసం కల్పించారు. భారీ వర్షాల కారణంగా గత రాత్రి నుండి ఇళ్ల మధ్య నీరు చేరి ఇబ్బందులు పడుతున్న పలు కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి గత రాత్రి భోజనం పెట్టారు. ఈ రోజు ఉదయం అల్పాహారం పెట్టారు. చిన్న పిల్లలకు పాలు కూడా అందించారు. ఈ 2 కేంద్రాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న వైద్య సిబ్బంది బీపీ, షుగర్ పరీక్షలు చేస్తున్నారు. అంతేకాకుండా అత్యవసర మందులను అందుబాటులో ఉంచి వారికి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. సరస్వతి జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పరిశీలించారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడారు. సకాలంలో అల్పాహారం, భోజనం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడుతూ తుఫాను హెచ్చరికలు వచ్చినప్పటి నుండి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అటు యంత్రాంగాన్ని, ఇటు టీడీపీ పార్టీ కేడర్ను అప్రమత్తం చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు అన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో వారికి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మేయర్ గంగాడ సుజాత వివరించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు టీడీపీ క్యాడర్ పూర్తిగా అప్రమత్తమైంది. డివిజన్ల వారీగా టీడీపీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు వర్ష ప్రభావం కలిగిన ప్రాంతాలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఎవరు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పునరావాస కేంద్రాలకు చేరుకునే విధంగా ప్రత్యేకంగా ఆటోలను కూడా ఏర్పాటు చేసి కుటుంబాలను తరలిస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో పాలు, ఆహారం అందేలా టీడీపీ క్యాడర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. సిగ్గుపడుతున్నారు. బేబీగా పాలు ఉన్నాయా? పాలు దొరికాయా? దగ్గరికి దగ్గు షుగర్ బీపీలు ఉన్నాయా? మీకేమన్నా దగ్గు అన్నీ ఏదైనా ఇల్లు కట్టించేస్తే
ఇంటికాడ ఉంటాం మీకు కదా. ఆల్రెడీ స్థలం ఇచ్చారు కదా అక్కడ. ఉండలేదు చలికి. నా పేరు డాక్టర్ జి భగీరథి దేవండి. నేను డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్సిడి అండ్ ఆర్బీఎస్కే ప్రోగ్రామ్స్కి పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ తుఫాన్ కారణంగా మనకి ఏర్పాటు చేయబడినటువంటి పునరావాస కేంద్రము పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ను విజిట్ చేస్తున్నాను. ఇక్కడ దాదాపుగా 102 మంది పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు అందరూ కూడా ఆశ్రయం తీసుకుంటున్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్ళు, తగిన ఫుడ్, మిల్క్, చిన్నపిల్లలకి అన్నీ కూడా షెల్టర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అత్యవసర మందులతోటి మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వైద్య సిబ్బంది మంగమూరు డొంక అర్బన్ పిహెచ్సి వైద్య సిబ్బంది అంతా ఇక్కడ అత్యవసర మందులు పెట్టుకొని ఇక్కడంతా వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అట్లా ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళకి పరీక్షించి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ శిబిరాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. బీపీ షుగర్ కూడా 50 సంవత్సరాలు పైబడ్డ అందరికీ అవసరమైన వాళ్ళందరికీ కూడా మందులు అన్నీ కూడా రెడీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా డయేరియా అలాంటివి కూడా ఉన్న అత్యవసర మందులు, కుక్క కాటు, పాము కాటు ఇలాంటి వాటికి కూడా అత్యవసర మందులన్నీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ వైద్య సిబ్బంది అంతా రెడీగా ఉన్నారు. అన్ని వైద్య సదుపాయాలు కల్పించి ఉన్నాము. కాబట్టి ఎవరైనా మీరు తెలిసి ఉంటే ఈ షెల్టర్ లేని వాళ్ళని కూడా ఈ పీవీఆర్ స్కూలు, ఇంకొకటి సరస్వతి జూనియర్ కాలేజ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా దాదాపుగా 300 మంది ఉన్నారు. అక్కడ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ 2 వాటికి ప్రస్తుతము ఎవరైనా మీకు ఆశ్రయం లేని వారు కనపడితే ఈ 2 వాటికి రెఫర్ చేసి ఇక్కడ వాళ్ళని సదుపాయాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు అంటే నిన్నటి నుంచి మరి మొంతా తుఫాను గురించి రాష్ట్రం అంతా కూడా చాలా అలర్ట్ అయింది. గౌరవ సీఎం గారి దగ్గర నుంచి మరి కింద లెవెల్లో అధికారుల వరకు కూడా అందరూ కలెక్టర్ల దగ్గర నుంచి మరి మా యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ అయితే మా కమిషనర్ దగ్గర నుంచి సచివాలయం సిబ్బంది వరకు కూడా శానిటేషన్ కానివ్వండి, ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి, అన్ని సెక్షన్ వాళ్ళు కూడా చాలా అలర్ట్ అయ్యి ముందుగానే రాబోయే తుఫాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మరి భాగ్యనగర్ 2వ లైన్లో మరి సరస్వతి కాలేజీలు వాళ్ళు వారి యొక్క కాలేజీ బిల్డింగ్నే మనకి ఎవరైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టడానికి వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ తీసుకొచ్చి దాదాపుగా 18వ డివిజన్ నుంచే అంటే మదర్ తెరిసా కాలనీ కానివ్వండి, అలాగే అంబేద్కర్ కాలనీ కానివ్వండి, అలాగనే మరి చెరుకుంపాల నుంచి కానీ అన్ని చోట్ల నుంచి కూడా దాదాపు 450 మందిని మరి ఈ ఏరియాలో ఉంచడం మరి నిజంగా అది కూడా 18వ డివిజన్ నుంచి ఉండే ప్రజానీకము అందరూ కూడా ఎస్సీలండి. మరి చాలా పేదవాళ్ళు వాళ్ళ ఇళ్ళను నీళ్ళలో మునిగిపోవడం వలన మరి ప్రభుత్వం వారు అని ఎంఆర్ఓ గారు, మా కమిషనరు వీళ్ళందరినీ కూడా ఇక్కడికి చేర్చడం జరిగింది. అయితే వీళ్ళందరినీ మరి రాత్రి నుంచి కూడా వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, అలాగే నైటు షెల్టర్ కానివ్వండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి అన్నీ ఇచ్చారు. అలాగే వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి మంచి ప్లేస్కి తీసుకొచ్చారు, చాలా సేఫ్టీగా ఉన్నాము, అలాగే ఇన్ టైంకి మాకు అన్నీ అందిస్తున్నారు, బాత్రూమ్స్ బాగున్నా, మంచినీళ్ళు ఇస్తారు, అన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మరి ఇది కాకుండా మనం పీవీఆర్ బాయ్స్లో కూడా కొంతమందిని అక్కడ పెట్టడం జరిగింది. అది చింతల నుంచి ఆ నుంచి తీసుకొచ్చారు, వాళ్ళ నుంచి నక్కలోని వాళ్ళని కూడా అక్కడ పెట్టడం దాదాపు అక్కడ ఒక 100 మంది ఉన్నారు. ఇంకా ఎక్కువ ఏదన్నా వస్తే దానికోసం ముందు జాగ్రత్తగా మనం పీవీఆర్ గర్ల్స్ స్కూల్ కూడా అడిగినాం, అలాగే డిఆర్ఎంఎం స్కూల్ కానివ్వండి, ఇక్కడ ఉండే ఇంకొక బిల్డింగ్ కూడా మనము అడిగి ఉన్నాము. కాబట్టి ముందు జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాము. అలాగే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏమిటంటే మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటే అనవసరంగా బయటకు రాబకండి. ఎందుకంటే మనకి చెట్లు గాలులు ఎక్కువ ఉన్నందువలన, మరి ఈదురు గాలు ఎక్కువగా ఉన్నందువలన మరి చెట్లు విరిగి అలాగే కరెంట్ స్తంభాలు విరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా సేఫ్ సైడ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే మరి ఏరియాలో ఉండే జనాలని అందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు లేదని చెప్పి మరి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మమ్మల్ని ఉదయం నుంచి కూడా ఎప్పటికప్పుడు మాకు ఫోన్ చేస్తూ మాకు అందుబాటులోనే ఉన్నారు. ప్రతి విషయాన్ని కూడా మేము ఏదైతే జాగ్రత్త తీసుకున్నామో కూడా అది మాకు ఎప్పటికప్పుడు మా నుంచి తెలుసుకుంటున్నారు. వారు కూడా ఇప్పుడు త్వరలో రాబోతున్నారు ఇక్కడికి వీళ్ళందరినీ కూడా పరామర్శించడానికి. కాబట్టి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని, అలాగనే మరి మనకైతే ఎక్కువ వర్షం లేదంటే అదృష్టం, లేదంటే కనుక మరి లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంటే రాబోయే వర్షాలు మనం దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎవరికైనా ఇబ్బంది అయితే కనుక మీరు మాకు కనుక తెలియజేసినట్లయితే కంపల్సరీగా మేము తగిన జాగ్రత్తలు తీసుకొని మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు పసుపులేటి శ్రీనివాసరావు,
20వ డివిజన్ కార్పొరేటర్ బస్సులేటి విజయలక్ష్మి గారి హస్బెండ్ మాట్లాడుతున్నాను. ఈ తుఫాను వల్ల ముందుగానే కలెక్టర్ గారు కానీ ప్రభుత్వ యంత్రాంగం అంతా అలర్ట్ అయ్యి, ప్రజాప్రతినిధులు కూడా అలర్ట్ అయ్యి ప్రజలకి ఏ సురక్ష ప్రాంతాలకు తరలించి ఇటు భాగ్యనగర్లో సరస్వతి విద్యా సంస్థల్లో వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ షట్టర్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. కమిషనర్ గారు, మేయర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలతోటి ప్రతి డివిజన్లో కూడా కార్పొరేటర్లు అందరూ కూడా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా కూడా అప్పటికప్పటికి మున్సిపల్ హెల్ప్ లైన్ నెంబర్కి తెలియజేయడం జరుగుతుంది. అక్కడ మేయర్ గారు, అటు కమిషనర్, యంత్రాంగం మొత్తం మున్సిపల్ సిబ్బంది అంతా కూడా పాపం 24/7 లెక్కలు వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు కానీ చాలా శ్రమిస్తున్నారు. వాళ్ళు ఏ లోతట్టు ప్రాంతంలో ఉన్నా కూడా జేసీబీలను పెట్టి చెరుకుంపాలు, మెయిన్గా చెరుకుంపాలు 18వ డివిజన్లో ఎక్కువ స్లమ్ కాలనీస్ ఉన్నాయి కనుక వాళ్ళందరినీ కూడా ముందుగానే మేయర్ గారు డివిజన్ కనుక ఆమె అలర్ట్ చేయడం జరిగింది. అక్కడంతా కూడా అక్కడ ఉన్న నాయకులు కానీ, సుధాకర్ కానీ, అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఆ డ్రైన్స్ అంతా కూడా తీసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి ఒంగోలు టౌన్, భాగ్యనగర్లో 2 లైన్లు చేయడం చాలా సంతోషకరం. ఎక్కడ ఏదన్నా కూడా ఈ విపత్తు ఎదుర్కోవడానికి మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరు అధైర్యపడిన అవసరం లేదు. దానికి అందరూ కూడా మేమందరం కూడా వాళ్ళకి ఎలాంటి అయినా సహకారాలు అందించిన ప్రభుత్వ యంత్రాంగం ఉంది. కలెక్టర్ గారు కూడా పరిశీలి చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండి, నాది మదర్ తెరిసా కాలనీ. మాకు 2 రోజుల నుంచి బాగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆ ముందు జాగ్రత్త కోసం మా ఎమ్మెల్యే గారు, మా మేయర్ గారు వచ్చి ముందు జాగ్రత్త చర్యగా కాలువలు తీయించారు. ఆ కాలువలు కానీ తీయించకపోయి ఉంటే మేము చాలా వరకు మునిగిపోయే వాళ్ళమండి. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వాళ్ళు బాగా 2 రోజులు ముందుగానే వచ్చి కాలువలు తీయించారు. తీయించి మనకి ఈరోజు ఉదయాన్నే తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో పెట్టడం జరిగింది. ఉదయం నుంచి మాకు టిఫిన్లు కానీ ఏదైనా బాగానే చూస్తున్నారు, బాగా చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మా కాలనీ నుంచి దాదాపుగా 400 మంది దాకా వచ్చారు సార్. అందరూ ఇక్కడే ఉన్నారు. రాత్రి కొంతమంది వచ్చారు, ఈరోజు ఉదయాన్నే కొంతమంది వచ్చారు. వాళ్ళు బస్సులు పెట్టి మాకు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. మా ఎమ్మెల్యే గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. ముతకాని అన్నపూర్ణ నా పేరు. అయ్యా మదర్ తెరిసా కాలనీ. అయ్యా జనార్దన్ గారు, మీకు కృతజ్ఞతలు. మాకు ఇంత లోతులు నీళ్ళల్లో ఉంటే తీసుకొచ్చి మాకు అన్నం పెట్టారు, మేము తిన్నాము. రాత్రి అన్నం పెట్టారు, ఇప్పుడు అన్నం పెట్టారు మీరే. కానీ మా కాలనీకి ఏదన్నా చేయండి అయ్యా, అది మాకు కావాల్సింది. ఆ నీళ్ళన్నీ తీసేసి మాకు ఏదన్నా చెయ్యండి అయ్యా. అబ్బా అసలు కాళ్ళు పాసిపోయి అసలు పిల్లలు కూడా నడవలేక, నా కూతురు అయితే అసలు జరాన పడింది అయ్యా. కొంచెం ఏదన్నా కాలనీకి ఉపయోగపడే పని చేయండి అయ్యా, అది నేను కోరుకునేది. కావాటి రాజమ్మ, నీళ్ళల్లోనే ఉన్నాము నాయన. అక్కడ ఆధారం లేదు నాకు. నీళ్ళల్లో పిల్లకాయలు వేసుకొని ఉన్నాను. మేడం గారు వాళ్ళు అన్ని వసతులు కల్పించారు మాకు, భోజనం వసతులు. మాకు మేలు చేసేయండి అయ్యా. వాగులో ఉన్నాను నాయన, నీళ్ళల్లో. నిన్నటి నుంచి అయ్యా, నిన్నటి నుంచి ఉన్నాను. ఆమెతోనే ఉన్నాను, మరి దారుణంగా ఉన్నాను నేను మాత్రం. నీళ్ళు వచ్చినాయి అయ్యా బాగా. అది భోజనం చేశారు, బాగుంది అయ్యా. భోజనము, టిఫిను అన్ని వసతులు బాగానే ఉన్నాయి. మేడం వాళ్ళు బాగానే చేశారు. విజయనగర్ కాలనీ ఏఎన్ఎంగా సచివాలయంలో పనిచేస్తున్నాను. ఇక్కడ మెడికల్ క్యాంపు, సైక్లోన్ పర్సన్స్ని షెల్టర్ కోసం చేసిన దానికి మెడికల్ క్యాంప్ కిందకి మేము వచ్చి ఉన్నాము. మేము ఇక్కడ ఎమర్జెన్సీ డ్రగ్స్, షుగరు, బీపీకి, చిన్నపిల్లలకి జ్వరము రాకుండా ఉండటానికి, అలాగే వ్యాక్సిన్, స్నేక్ బైట్ వ్యాక్సిను, రేబీస్ వ్యాక్సిను, ప్రెగ్నెంట్ ఉమెన్లో వస్తే వాళ్ళకి టీటీలు చేయటము, అలాంటివన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఏదైనా అత్యవసరం అన్న వాళ్ళకి అందరికీ మెడిసిన్స్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంచేటట్టు డిఎంహెచ్ఓ గారు మాకు చేసి ఉన్నారు, అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. నేను వెంగముక్కలపాలెం సచివాలయంలో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 3 రోజులుగా వస్తున్న తుఫాను హెచ్చరికలను అనుసరించి గౌరవ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా సచివాలయ సిబ్బంది అంతా కలిసి నిన్నటి నుండే లోతట్టు ఏరియాలు, లేకపోతే నీళ్ళు వస్తే మునిగిపోయే ఏరియాలు, ప్రతి ఒక్క ఏరియాని సందర్శించి వాళ్ళందరినీ అలర్ట్ చేశాము. వర్షం స్టార్ట్ అవ్వగానే మేమందరం వాళ్ళ ఏరియాలో ఉండి ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో, లేకపోతే నీళ్ళు వస్తే మునిగిపోయే ఇల్లులు ఉన్నారు, అలాంటి వాళ్ళందరినీ అలర్ట్ చేసి రాత్రి నుంచి మానిటర్ చేస్తూ మా యొక్క డివిజన్ ప్రెసిడెంట్లు మరియు మా యొక్క కార్పొరేటర్ గారి ఆదేశాల మేరకు
మరి ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారి దామచర్ల జనార్దన్ రెడ్డి గారి కార్యాచరణ మేరకు మేమందరము మా మదర్ తెరిసా కాలనీ మరియు నల్లవాగు క్రింద మునిగిపోయే లోతట్టు ఏరియా ప్రజలందరినీ మరియు ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఉండే వాసు కాలనీ ప్రజలందరినీ 150 మంది వరకు ఇప్పటివరకు షిఫ్ట్ చేస్తున్నాము. భాగ్యనగర్ 2వ లైను సరస్వతి స్కూల్లో వాళ్ళందరికీ షెల్టర్ కల్పించున్నాము. వారికి కావాల్సిన వసతులు, భోజన సౌకర్యాలు అన్నీ కల్పించి ఇక్కడ వాళ్ళని సురక్షితంగా ఉంచాము. ఇంకా ఇంకేమైనా సమస్యలు ఉన్న వాళ్ళని కూడా తెచ్చి ఇక్కడ సురక్షితంగా ఉంచి ఈ తుఫాన్ అయ్యే వరకు వారందరికీ రక్షణ కల్పిస్తాము. ఇలాంటి అవకాశాలు మేము చేయడానికి మాకు సహాయం చేసిన మా సచివాలయ సిబ్బంది అందరూ మరియు మా యొక్క డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ మాకు సహాయం చేస్తున్నారు. గౌరవ మేయర్ గారు ప్రత్యక్షంగా ప్రతి ఒక్క ఇంటిని సందర్శించి మరియు ఈ యొక్క రీహాబిలిటేషన్ సెంటర్ని కూడా సందర్శించి దగ్గరుండి ప్రతి ఒక్కరి బాగోగుల గురించి మాకు హెచ్చరించి వాళ్ళందరినీ పరామర్శించారు. దీని నిమిత్తమై మేమందరం మేము ఇంత పనిచేసాము అంటే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరియు మా యొక్క మున్సిపల్ కమిషనర్ మా సార్ యొక్క ప్రోత్సాహంతోనే మేము ఇంత చేయగలిగినాము. ఆడవాళ్ళు వచ్చేసి ఒక 80 మంది దాకా ఉన్నారు సార్. మగవాళ్ళు 70 మంది ఉన్నారు. పిల్లలు ఒక 30 మంది ఉన్నారు. రాంబాబు 24 డివిజన్ అధ్యక్షుల్ని. ఇక్కడ ఈ పేదలకు ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి పునరావాస కేంద్రం పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో మా డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మేము డివిజన్లు అంతా తిరుగుతూ ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ఈ పునరావాస కేంద్రాన్ని తీసుకొచ్చి జాయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడున్న అధికారులు, ఆరోగ్య శాఖ వాళ్ళు కానీ, అలాగే మున్సిపల్ శాఖ వాళ్ళు కానీ, అలాగే విద్యుత్ శాఖ అందరు ఇక్కడే ఉండి వీళ్ళకి ఏ సమస్య వచ్చినా చూస్తున్నారు. అలాగే సమయానికి వీళ్ళకి ఫుడ్డు, టిఫిను, పాలు, బిస్కెట్లు ఇవన్నీ కూడా అందిస్తున్నారు కలెక్టర్ వారి ఆధ్వర్యంలో. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా మాకు కొన్ని సూచనలు చేశారు. వాళ్ళకి అవసరం ఉన్న ఇక్కడే ఉండి చూడమని. మేము ఆయన ఆదేశం ప్రకారం ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623. సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.